హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మన ఈ వీడియోలో కంప్లీట్గా మొత్తం ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ చూద్దాము. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సిఎస్ఐఆర్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇవైతే సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. ఇది మనకు అంతా కూడా దీంట్లో మన స్టెనోగ్రాఫర్కి సంబంధించి అలాగే సచివాలయం అసిస్టెంట్కి సంబంధించి చాలా రకాలైన వాటికి సంబంధించి ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా నేను కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోలో చెప్పాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇది ఇంటర్ అర్హత, ఓన్లీ ఒక ఇంటర్ అర్హత ఉంటే చాలు, ఖచ్చితంగా అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలామందికి ఇది ఫ్రీగానే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అది అర్థమవుతుంది. అండ్ దీంట్లో మనకు వచ్చేసి 40,000 వరకు, అంటే అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకొని, కొన్ని కలుపుకోకుండా కూడా 40,000 వరకు వస్తున్నాయి శాలరీ. సో కాబట్టి ఖచ్చితంగా దీని అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఇది మనకి పర్మనెంట్గా ఉంటాయి, అంటే ఏ టెంపరీ కానీ లేకపోతే ఇంకేది కూడా కాదు. సో ఖచ్చితంగా ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకునే అర్హత దీనికి ఉంది. సో కాబట్టి దీని లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంకా వీటి యూజ్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరి మీ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏపీ వాళ్ళు కానీ టీఎస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి మనకి 14/2/2000 అంటే 14th February 2025 మనం ఇది లాస్ట్ డేట్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇది మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూడండి, అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదైతే ఎలాంటి ఆఫ్లైన్ అప్లై చేసుకునేది కాదు. కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడి వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు, అలాగే ఉమెన్ కేటగిరీ, మొత్తం వీళ్ళందరూ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి చాలామందికి అయితే ఫ్రీగా అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీంట్లో మీకు మెయిన్ ఇంకొక పాయింట్ వచ్చేసి, మీకు ఫస్ట్ రాసే 2 phases ఆఫ్ ఎగ్జామ్లో ఫస్ట్ రాసే ఎగ్జామ్లో మీకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. నేను మీకు అది కూడా ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తాను. మీరు కంటిన్యూగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు అది అర్థమవుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయం గురించి చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ 10+2 అంటే 12th అంటే ఇంటర్కి సంబంధించి ఎవరైతే ఇంటర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంటర్ అలాగే దాని ప్లస్ చదివిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటర్ డిప్లొమా కాకుండా ఇంకా ఈక్వలెంట్ అంటే ఇంటర్తో పాటు సమానంగా ఉన్న కోర్సెస్ ఎవరైతే చేశారో ఎవరైతే చదివారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒకవేళ మీకు ఎవరికైనా టైపింగ్ స్కిల్స్ లేవు అనేసి అంటే కనుక మేము అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే ఖచ్చితంగా దానికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకనేసి అంటే ఫస్ట్ అయితే మీకు ఎగ్జామ్ అది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ లోపలకి మీరు కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనేసి అన్న వాళ్ళు కూడా ఇంటర్ పాస్ అయి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీని తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే మనకి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుపుతారు అని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా దీనికి ఫస్ట్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఆ ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత మీరు ఆ టైపింగ్ స్పీడ్ కానీ లేకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ కానీ మీరు తీసుకోవచ్చు. దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ అయితే అప్లై చేసేసుకోండి. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంగ్లీష్ టైపింగ్లో 35 words per minute, అలాగే హిందీ టైపింగ్లో కూడా 30 words per minute రావాలి అనేసి మనకి ఇక్కడ విత్ ఇన్ టైం 10 minutesలో అది టైప్ చేయడం రావాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దాన్ని కూడా మీరు ఫర్దర్గా చెక్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేసి అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి OMR బేస్డ్ క్వశ్చన్స్ అంటే టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అని ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించి మనకి పేపర్ అనేది హిందీలో అలాగే ఇంగ్లీష్లో కూడా ఇస్తారు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు.
అండ్ దీనికి సంబంధించిన సిలబస్ అంతా కూడా మనకి 12th బేస్డ్ అంటే ఇంటర్ని బేస్ చేసుకున్న సిలబసే వస్తుంది అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అనేసి. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ ఇస్తారు అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ టైం అంటే మనకి ఆ 200 క్వశ్చన్స్కి కూడా 2 hours 30 minutes ఇస్తారు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మనకి చాలా టైం ఉంటుంది కాబట్టి మనం చాలా నీట్గా ఎగ్జామ్ అనేది మనం రాసుకుంటానికైతే మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇలాగ 2 పేపర్స్ కింద దీన్ని మనకి డివైడ్ చేశారు ఒక ఎగ్జామ్ని. అంటే దీనికి సంబంధించి పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ పేపర్ 2లో వచ్చేసి మనకి ఎక్కువ స్కోర్ చేసుకుంటే మనకి జాబ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. పేపర్ 1 మాత్రం మనకి ఈజీగా క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, మనం ఇక్కడ పేపర్ 1 గురించి చూసినట్టయితే కనుక మనకి టైం అనేది 90 minutes ఇస్తారు అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అలాగే సబ్జెక్ట్ అనేది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. అలాగే దీంట్లో వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ 100 క్వశ్చన్స్కి వచ్చేసి 200 మార్క్స్ అంటే 100కి 200 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్ అయితే మనకి అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 2 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్ క్యారీ చేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి ప్లస్ పాయింట్ ఏంటనేసి అంటే నేను చెప్పాను కదా ప్రీవియస్గా, దీంట్లో ఫస్ట్ పేపర్కి నెగిటివ్ మార్కింగ్ లేదు, నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి దీంట్లో అయితే మనం ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు. అండ్ దీని తర్వాత మనకి పేపర్ 2 అనేది జరుగుతుంది. అండ్ ఈ పేపర్ 2 వచ్చేసి మనకి పేపర్ 1 మార్నింగ్ జరిగితే పేపర్ 2 ఆఫ్టర్నూన్ జరుగుతుంది. అంటే ఒక్క డేలోనే మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోవడం అయితే జరుగుతుంది అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ పేపర్ 2 వచ్చేసి 60 minutes టైంలో మనకి పేపర్ 2 అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే మనకి చాలా జనరల్గా క్వశ్చన్స్ అనేవి మనం అడగడం అయితే జరుగుతుంది. అండ్ దట్టు కొంచెం ఇంటర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనేసి మనకి మెన్షన్ అయితే చేశారు. అండ్ దీంట్లో 50 క్వశ్చన్స్ అండ్ దీంట్లో 50 క్వశ్చన్స్, ఈ రెండాటిలో 50 కలుపుకొని మొత్తం 100 క్వశ్చన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. అండ్ మినిమం మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. అంటే దీంట్లో మనకి మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎలా అనేసి అంటే మనకి 150 మార్క్స్ని కూడా 3 మార్క్స్ ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్కి కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే 1 నెగిటివ్ మార్క్ ఫర్ 1 రాంగ్ ఆన్సర్. ఒక్క మార్క్ అయితే కట్ అయిపోతూ ఉంటుంది. ఒక నెగిటివ్ అంటే ఒక్క రాంగ్ ఆన్సర్కి ఒక మార్క్ కట్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు మ్యాక్సిమం దీంట్లో అయితే తెలిసినవి ఉంటే తెలిసినవి మాత్రమే పెట్టడానికి అయితే ట్రై చేయాలి. అండ్ దీనిలో వచ్చేసి మనకి సిలబస్ కూడా కింద ఇవ్వడం అయితే జరిగింది చూడండి. సో ఈ సిలబస్ని చూసుకుని ఈ సిలబస్ని బేస్ చేసుకుని ఏమేమి చదవాలి అనేసి ఫస్ట్ పేపర్ 1కి ఏమేమి చదవాలి, లేదు అనేసి అంటే పేపర్ 2కి జనరల్ అవేర్నెస్ అవి చూసుకుని జనరల్ అవేర్నెస్లో ఏ టాపిక్స్ కవర్ చేసుకోవాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ టాపిక్స్ కవర్ చేసుకోవాలి, ఇలా మనకి ఇక్కడ క్లియర్గా కింద కూడా మనకి ఏమేమి కవర్ చేసుకుంటే అక్కడ దానికి ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. సో కాబట్టి మీరు ఒకసారి నేను ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేసి మీరు దాంట్లోంచి మొత్తం ఇదంతా కూడా కొంచెం బ్రీఫ్గా చూసుకుంటే మీకు యూజ్ అవుతుంది. లేదు అనేసి అంటే దీని స్క్రీన్ షాట్ తీసుకుని కూడా మీరు చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో అండ్ దీనికి ఇంకా ఇలా చూడండి కింద మనకి ఇంకా చాలా పేపర్ 1 అనే పేపర్ 2కి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో నేను చెప్పినవి అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎవరికైనా ఇంకా డీటెయిల్స్ డెప్త్గా కావాలనేసి అనుకుంటే ఒకసారి ఇది డౌన్లోడ్ చేసుకుని మీరు దాన్ని చూడొచ్చు. పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు క్రాక్ చేసినట్టయితే కనుక మనకి సింపుల్గా స్కిల్ టెస్ట్ అనేది పెట్టి అంటే కంప్యూటర్ బేస్డ్ చిన్న టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత మనకి ఆ జాబ్కి క్వాలిఫై చేసుకోవడం అయితే జరుగుతుంది అనేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇలాగ మనకి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఇలా ఉండడం జరుగుతుంది. ఇది మనకు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అంటే సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించిన విభాగంలో ఏమేమైతే జాబ్స్ మీకు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. మన జూనియర్ స్టెనోగ్రాఫర్ అనేసి ఇక్కడ మనకి ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీంట్లో వచ్చేసి మనకి సేమ్ అర్హత 10+2 అంటే ఇంటర్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు దీంట్లో స్టెనోగ్రాఫర్ కూడా వచ్చి ఉండాలనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి దీని సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి అంటే దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అది పేపర్ 1 పేపర్ 2 అలాగే ముందు దానిలా కాకుండా ఓన్లీ ఒక్క పేపరే ఉండడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇది అయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అంటే స్టెనోగ్రఫీకి సంబంధించిన టెస్ట్, ఈ రిటర్న్ ఎగ్జామ్ అయిన తర్వాత స్టెనోగ్రఫీకి సంబంధించిన టెస్ట్ అది పెట్టి మనకి జాబ్స్లోకి తీసుకుంటారు అనేసి మనకి చెప్పడం అయితే జరిగింది. అండ్ దీనిలో వచ్చేసి
ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే సేమ్ హిందీ అండ్ ఇంగ్లీష్ దాంట్లోనే క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి ఆ 2 లాంగ్వేజెస్లో. అలాగే 12th సంబంధించిన అంటే ఇంటర్కి సంబంధించిన స్టాండర్డ్లో క్వశ్చన్స్ అవి అడగడం అయితే జరుగుతుంది. అలాగే 200 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అలాగే జనరల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ కింద ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మినిమం మార్క్స్, ఇలా మొత్తం అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఈ స్టెనోగ్రఫీకి సంబంధించి. సో ఇదంతా కూడా ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. నేను కింద నోటిఫికేషన్లో ఇస్తాను లింక్ ఈ డిస్క్రిప్షన్లో. సో దాన్ని మీరు చెక్ చేయండి. అండ్ అలాగే ఈ పర్టికులర్ పోస్ట్కి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అప్ టు డేట్గా వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ కూడా. అలాగే ఈ పోస్ట్కి సంబంధించి రిజర్వేషన్, ఏజ్ లిమిట్ ఇవన్నిటి గురించి చూసినట్టయితే కనుక మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి 27 ఇయర్స్, అంటే మనకి 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి క్యాస్ట్ల పరంగా కూడా వర్తిస్తాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ జనరల్లో అలాగే మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే మనకి కేటగిరీస్ వైజ్ కాకుండా మనకి ఇక్కడ జనరల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఓబీసీలో 1, అలాగే జనరల్లో 3, అలాగే కేటగిరీ యూఆర్లో 1, అలాగే ఇక్కడ మనకి జనరల్గా ఇచ్చేసారు కాబట్టి అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో, అలాగే స్టోర్ అండ్ పర్చేస్ విభాగంలో, జనరల్ విభాగంలో వీటన్నిటికీ కూడా సంబంధించి అలాగే పే స్కేల్ చూసినట్టయితే కనుక అప్రాక్స్గా మీకు 19,000 నుంచి 63,000 వరకు, అంటే మీకు అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకొని మనకి దగ్గర 63,000 వరకు కూడా వస్తుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ గురించి చూసినట్టయితే కనుక పే స్కేల్ లెవెల్ 4 ప్రకారంగా మనకి 25,000 నుంచి 81,000 వరకు, అంటే జనరల్ ఎలవెన్సెస్ అలాగే హోమ్ ఎలవెన్సెస్ ఇవన్నిటికీ కూడా కలుపుకొని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి మీరు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అదే ఇది మిగిలిన వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళకి 500 రూపీస్ పే చేసి దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది మనకు వచ్చేసి దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా అన్నీ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే ఏజ్ లిమిట్, అలాగే ఎంత శాలరీ, అలాగే క్వాలిఫికేషన్ అన్నిటికీ కూడా 12th క్వాలిఫికేషనే ఉంది. సో కాబట్టి వీటన్నిటికీ కూడా మీరు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే అన్ని సిటిజన్స్, ఆల్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, ఇండియన్ సిటిజన్స్ మెయిన్గా. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఫస్ట్ పేపర్లో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు, సెకండ్ పేపర్లో అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా క్రాక్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీనికి అప్లై చేసుకొని కొంచెం కష్టపడి చదివితే పర్మనెంట్గా గవర్నమెంట్ జాబ్స్ ఇక్కడ కాకపోయినా, అంటే మనకి దీనికి సంబంధించిన ప్యాటర్న్ అవి సిఎస్ఐఆర్కి సంబంధించినవి మన దగ్గరలో కూడా ఉన్నాయి. ఫస్ట్ అక్కడ వచ్చినా సరే తర్వాత మన సొంత రాష్ట్రాలకి మనం దీన్ని బదిలీ చేయించుకోవచ్చు. కాబట్టి మన దగ్గరే రావాలని కాకుండా మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోండి. గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కడైనా సరే గవర్నమెంట్ జాబ్ లక్కే. సో కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. అండ్ ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి దీనికి. అలాగే నేను ఇంకా ఎప్పుడూ కూడా మంచిగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను రీల్స్ అవన్నీ. అలాగే దీనికి సంబంధించిన కింద చూడండి ఏమేం చదవాలి అనేసి అన్నది లిస్ట్ అది ఇచ్చారు. అలాగే ఎనెక్సర్ అవి కూడా ఇచ్చారు. ఇవన్నిటిని కూడా ఒకసారి చూడండి. నేను ఈ మొత్తం నోటిఫికేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, దాన్ని కూడా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.